సార్ మనకు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలను మనం ఒకసారి బేరీజు వేసుకుంటే నెక్స్ట్ లోకేష్ గారు లోకేష్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వీరి ముగ్గురు మధ్య భవిష్యత్తు రాజకీయాలు ఉండబోతున్నాయి. లోకేష్ గారు ఒక నాయకుడిగా తర్వాత నెక్స్ట్ సీఎం అభ్యర్థిగా మీ ప్రాజెక్ట్ అయినట్టు అని మీ పార్టీ భావిస్తుందా? ఎందుకంటే మీరు చాలా రాజకీయాలు చూశారు సీనియర్ నాయకుడిగా. మామూలుగా అంటే చంద్రబాబు నాయుడు గారికి పోలికతో కావచ్చు పార్టీ నడిపించేగల సమర్థత వచ్చిందని మీరు భావిస్తున్నారా లోకేష్ గారికి? సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చండి, ఎవరైనా కావచ్చు, మీరు నేను కూడా కావచ్చు, అది వేరు. అయితే దానికి కావలసిన ఒక ప్లాట్ఫామ్, వేదిక కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమర్థులే, లోకేష్ గారు సమర్థులే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి కంటే సమర్థుడు. ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి ఉండగా, మా కూటమిలో ఉండగా మళ్ళీ ఇంకొకరిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే ఎవరిని పెట్టాలనేది పార్టీ నిర్ణయం చేస్తుందండి. పార్టీకి పొలిట్ బ్యూరో ఉంది, కమిటీలు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల్లో మెజారిటీ కార్యకర్తలు కోరుకున్నారనుకోండి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని, మెజారిటీ నాయకులు లేదా ఎమ్మెల్యేలు అనుకుంటే ఆయన అవుతారు. లేదా మీరు అన్నట్టు ఇంకొకరు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు. ఈ రాజకీయాల్లో ఇంకెప్పుడో జరగబోయే దాన్ని ఇప్పుడే ఊహించడం అసాధ్యం అండి. మనం పక్కన చూసాం తమిళనాడులో ఎవరికి తెలియకుండా అనూహ్యంగా విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. 83లో అంటే 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎదిరే లేదు ఈ రాష్ట్రంలో. ఎన్టీ రామారావు గారు పార్టీ పెడతానే కాంగ్రెస్ చిత్తు అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, దేశ స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఈ రోజు ఇక్కడ కనీసం డిపాజిట్ తెచ్చుకునే పరిస్థితుల్లో కూడా లేదు. ఇలాంటివన్నీ ఊహాగానాలు ముందే చేయడం మంచిది కాదండి. పార్టీ, తెలుగుదేశం పార్టీ లేదా కూటమి పార్టీలు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు కావాలని కాదు, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీల మధ్య లేదా నాయకుల మధ్య ఏదో ఆశలు కల్పించాలన్న ఉద్దేశంతో కొంతమంది లేదా వైఎస్ఆర్ పార్టీలు, మిగతా వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఇలా ప్రేరేపణ కల్పిస్తున్నారు. ఇవేమి లేదండి, పార్టీ చాలా స్థిరంగా ఉంది, ఒక లక్ష్యం కోసం పని చేస్తోంది. ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి పదవుల కోసం పోటీ పడే వాళ్ళు లేరనేది నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారే మాకు ఇప్పటికీ ముఖ్యమంత్రి, 2029లో కూడా ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. యా సార్, లాస్ట్ క్వశ్చన్ సార్ ఒకటి.